చెప్పాలంటే ఇదే. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇక్కడ చూసుకుంటే మనకు వచ్చేసి కోచెస్ అయితే కొంచెం పాతవే కానీ ఎల్హెచ్బి ఎక్కే. చూసుకోవచ్చు మనకు వచ్చేసి బ్యూటిఫుల్ సన్ రైజ్ అవుతుంది. వ్యూ కూడా చూడండి చాలా సూపర్గా అయితే ఉంది. హీరో వచ్చేసి మనం మార్నింగ్ ఒక సూపర్ ట్రైన్ అయితే మనం అయితే ట్రావెల్ చేయబోతున్నాం. మనం ట్రావెల్ చేసే ట్రైన్ వచ్చేసి శాతవాహన సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే మనం అయితే ట్రావెల్ అయితే చేయబోతున్నాము. సో ఈ ట్రైన్ వచ్చేసి మనకు విజయవాడ జంక్షన్ నుంచి మనకు సికింద్రాబాద్ జంక్షన్ వరకు అయితే ట్రావెల్ చేస్తుంది. ఈ ట్రైన్ వచ్చేసి మనకు మార్నింగ్ 6:25కి స్టార్ట్ అయ్యి అలాగే వచ్చేసి మనకు 12:40కి అంతా మనకు వచ్చేసి సికింద్రాబాద్కి అయితే వెళ్ళిపోతుంది శాతవాహన సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ వచ్చేసి. సో దీని కనుక స్టాప్లో కానీ చూసుకుంటే దాదాపు 10 స్టేషన్లు అయితే హాల్ట్గా అయితే ఉంటుంది మన శాతవాహన ఎక్స్ప్రెస్ ట్రైన్కి. సో ఈరోజు మనం ట్రావెల్ చేసే ట్రైన్ నెంబర్ వచ్చేసి 12713 విజయవాడ నుంచి సికింద్రాబాద్ వెళ్ళే శాతవాహన సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే మనమైతే ట్రావెల్ అయితే చేయబోతున్నాము. విజయవాడలో కానీ చూసుకుని మనకు వచ్చేసి స్టీమ్ లోకోమోటివ్ అయితే ఉంటుంది, చాలా బాగుంటుంది. మన ట్రావెల్స్ ట్రైన్ నెంబర్ వచ్చేసి 12713 విజయవాడ సికింద్రాబాద్ శాతవాహన సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే మనమైతే ట్రావెల్ చేయబోతున్నాము. సో మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 6కి అయితే వచ్చిందంట. సో అక్కడ చూసుకుంటే మనకు విజయవాడ చట్నీ పినాకినకి ట్రైన్ ఉంది కదా, అది వచ్చేసి ఈరోజు వచ్చేసి మనకు నెల్లూరు వరకు అయితే వెళ్తుందంట. ఇప్పుడు ఆలోచన అయితే వినండి కూడా. విజయవాడలో కానీ చూసుకుంటే మనకు వచ్చేసి లిఫ్ట్ కూడా అయితే ఉంటుంది. అలాగే మనకు వచ్చేసి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూడా అయితే ఉంటుంది. అలాగే ఎక్సిలేటర్ కూడా అయితే ఉంటుంది ఆ మూల కానీ చూసుకుంటే. సో విజయవాడలో చూసుకుంటే మనకు టోటల్గా వచ్చేసి మనకు 10 ప్లాట్ఫామ్లు అయితే ఉంటుంది. వచ్చేసి మనం జనరల్ కోచ్లో అయితే ట్రావెల్ చేయబోతున్నాము. మనకు టికెట్ కాస్ట్ వచ్చేసి 140 రూపాయలు అయితే పడింది విజయవాడ జంక్షన్ నుంచి సికింద్రాబాద్ జంక్షన్ వరకు. శాతవాహన సూపర్ ఫాస్ట్ వచ్చేసి మనకు ప్లాట్ఫామ్ 6లో అయితే రెడీగా అయితే ఉంది న్యూ ఎల్ఐబి కోచెస్. ఇక్కడ చూసుకుంటే మనకు వచ్చేసి కోచెస్ అయితే కొంచెం పాతవే కానీ ఎల్హెచ్బి ఎక్కే. అని చూసుకుంటే మనకు వచ్చేసి 24 కోచ్ అయితే ఉంది. ఇది వచ్చేసి మనకు దీన్ దయాళ్ కోచ్, అదే జనరల్ కోచ్. ఇది ఎలా ఉందో లోపలికి వెళ్ళి చూపిస్తాను చూడండి. బాగానే ఉంటుంది అనుకుంటా, కొత్త కోచ్ ఇది. ఎందుకంటే 25 కోచెస్ అయితే ఇంకా రాలేదు చూడండి. ట్రైన్ అయితే ఖాళీ, కోచ్ అయితే బాగానే ఉంది కొంచెం నీట్గా. ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకు వచ్చేసి ఇక్కడ చూడండి శాతవాహన ఎక్స్ప్రెస్ అని అంటున్నారు. మనకు వచ్చేసి సూపర్ ఫాస్ట్ ట్రైన్ ఇది. అంటే మనకు ఇంకా అయితే లోకో అయితే రాలేదు, ఏ లోకో వేస్తారో మనం కూడా అది కూడా చూద్దాము. సో ఇక్కడ చూసుకుంటే మన ట్రైన్ నెంబర్ వచ్చేసి విజయవాడ జంక్షన్ నుంచి సికింద్రాబాద్కి వెళ్ళినప్పుడు 12713. అదే సికింద్రాబాద్ జంక్షన్ నుంచి విజయవాడకి వచ్చేటప్పుడు ఈ ట్రైన్ నెంబర్ కానీ చూసుకుంటే 12714. ఈ ట్రైన్ వచ్చేసి మనకు విజయవాడని అలాగే హైదరాబాద్ని అయితే కలుపుతుంది. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి BZA. సో ఇక్కడ చూడండి మనకు వచ్చేసి బ్యూటిఫుల్ WIP4 లోకోమోటివ్ అయితే మనకైతే రత్నాచల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే ఉంది. చూసుకుంటే మన లోకోమోటివ్ అయితే వచ్చేస్తుంది బ్యూటిఫుల్ WIP7 లోకోమోటివ్, సౌత్ సెంట్రల్ రైల్వే లోకోమోటివ్. ఇప్పుడు కానీ చూసుకుంటే మనకు వచ్చేసి లాలవాడ లోకోమోటివ్. ఇది ఇప్పుడే కప్లింగ్ అయితే సిద్ధమవుతుంది. సో ఇక్కడ చూసుకుంటే మనకు వచ్చేసి కప్లింగ్ అయితే సక్సెస్ఫుల్ అయిపోయింది. మనం పుల్ చేయ లోకోమోటివ్ వచ్చేసి ఆ లాలవాడ లోకోమోటివ్ అయితే మనైతే పుల్ చేయబోతుంది. WIP7 లోకోమోటివ్ ఫుల్గా అయితే మనకైతే ఈ లోకోమోటివ్ అయితే పుల్ చేస్తుంది. నెక్స్ట్ లాగా చూసుకుంటే జనరల్లో చూడండి ఫుల్ ఖాళీగా అయితే ఉంది. కోచ్ టైర్ అనేది వచ్చేసి మనకు చెన్నైలో అయితే తయారు చేసినారు. డిసెంబర్ 2024లో అయితే తయారు చేసినారు. కొంచెం కానీ చూసుకుంటే ఈ మార్ అయితే ఉంది. మనకు కానీ చూసుకుంటే ఇక్కడ వచ్చేసి మనకు ఛార్జింగ్ సాకెట్ అయితే ఇచ్చినారు. అలాగే మనకు వచ్చేసి 3 ఫ్యాన్లు అయితే ఉంటుంది. అలాగే అప్పర్ బెత్ ఎక్కారంటే జమ్మడైతే పనుకునేవచ్చు దీంతో కానీ చూసుకుంటే. అలాగే లోయర్ బెత్ చూడండి మొత్తం ఖాళీగా అయితే ఉంది ట్రైన్ కానీ చూసుకుంటే. ఇంకా పోను మనకైతే ఫుల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది ట్రైన్కి. చూసుకుంటే మనకు వచ్చేసి ఛార్జింగ్ సాకెట్స్ వచ్చేసి మొత్తం అయితే 3 అయితే ఇచ్చినారు. అలాగే మనకి ఏదైనా లగేజ్ దానికి ఇక్కడ ఒక చిన్నది అయితే ఉంది. అలాగే మనకు చైన్ లాగే పైన అయితే ఒకటైతే ఉంది. ఎమర్జెన్సీ టైంలో మనమైతే ఉపయోగించాలి. పర్లేదు, జనరల్ కూడా చాలా బాగుంది. వాష్రూమ్గా చూసుకుని మనకు వచ్చేసి 2 వాష్రూమ్లు అయితే ఉంటుంది. ఒక కోచ్కి మొత్తం 4 వాష్రూమ్లు అయితే ఉంటుంది. ఇది కూడా పర్లేదు, బాగానే ఉంది. వచ్చేసి శాతవాహన ఎక్స్ప్రెస్ లాగా చూసుకుంటే మనకు ఫ్రంట్ సైడ్ కానీ చూసుకుంటే మనకు మొత్తం వచ్చేసి 5 జనరల్ కోచ్లు అయితే ఉంటుంది. దాంతో ఒకటి 19 కోచ్ అయితే ఉంది. మిగతా 4 వచ్చేసి మనకు 24 కోచ్ అయితే ఉంది.
24కి వచ్చేసి చాలా సూపర్గా అయితే ఉంది, చాలా బాగుంది. మనకు 19 కోచ్, ఇది వచ్చేసి మనకు బుకింగ్ D1 అయితే ఉంది మనకు. ఇది వచ్చేసి మనకు సెకండ్ సిట్టింగ్ బుకింగ్, ఇదంతా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. మన ట్రైన్లో కానీ చూసుకుంటే ప్యాంట్రీ కార్ కూడా అయితే ఉంటుంది. మనకు చైర్ కార్ కోచ్, ఇది వచ్చేసి మనకు 24లో అయితే టైర్ అయింది. లోపలికి వెళ్ళి చూపిస్తాను అలా ఉంది కోచ్ మొత్తం. సో కోచ్ లోపల కానీ చూసుకుంటే కొంచెం లైట్ క్రౌడ్ అయితే ఉన్నారు. అండ్ మనకు వచ్చేసి 3+3 సిట్టింగ్ అయితే ఉంది అంతే. చూసుకుంటే మనకు వచ్చేసి 24 కోచ్ అయితే ఉంది, ఏసీ చైర్ కార్ వచ్చేసి. లోపల కూడా చాలా సూపర్గా అయితే ఉంది, వెళ్ళి చూపిస్తాను చూడండి. బాగానే ఉంది కోచ్ కానీ చూసుకుంటే. అండ్ క్రౌడ్ కూడా కొంచెం ఫుల్గా అయితే ఉన్నారు. ఇక్కడ కానీ చూసుకుంటే మనకు వచ్చేసి 3+2 సిట్టింగ్ అయితే ఉంది. చూసుకుంటే మనకు వచ్చేసి బ్యాక్ సైడే చాలా ఫుల్గా అయితే ఉన్నారు. ఫ్రంట్లో అయితే ఖాళీగా అయితే ఉంది కానీ బ్యాక్ సైడే చాలా ఫుల్గా అయితే ఉన్నారు. ఇలా కానీ చూసుకుంటే వచ్చిన వాళ్ళంతా ప్రతి ఒక్కరు అయితే బ్యాక్ సైడ్ వెళ్ళిపోతున్నారు కానీ ఫ్రంట్ సైడ్కి అయితే ఎవరైతే రాలేదు. అక్కడ చూసుకుంటే మొత్తం సీట్లు అయితే ఖాళీగా అవుతుంది, అయితే ఫ్రంట్కి అయితే వెళ్ళిపోతున్నాను. కోచ్ మనకు వచ్చేసి చర్లపల్లి దానాపూర్ ట్రైన్ అయితే ఉంది, స్పెషల్ ట్రైను. జనరల్లో చూడండి ఎంత ఖాళీగా అయితే ఉంది. ఒక కోచ్కి 2 కూర్చోన్నారంతే, 3 కూర్చోన్నారంతే. వచ్చేసి ఆన్ టైంకి వచ్చేసి మనకు విజయవాడ జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయింది. ట్రైన్ వచ్చేసి విజయవాడ జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయింది. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి BZA. విజయవాడ నుంచి బయలుదేరినాక నెక్స్ట్ బస్ మనకు మదిరా. ఈ పక్కన పడతాం కదా, ఇదంతా వచ్చేసి మనకు హౌరా చెన్నై మెయిన్ లైన్లు ఇవి. మనకైతే జనరలే చూడండి, ఇది కోచ్ అయితే చాలా బాగుంది. ఇది 3+3 సిట్టింగ్ అయితే ఉంది. ఇక్కడ చూసుకున్న 2 ఫ్యాన్స్ అయితే ఉన్నది, అలాగే లగేజ్ పెట్టుకునే సపరేట్ గ్రూప్ అయితే ఉన్నది. సిట్టింగ్ అయితే బాగుంది ఇంత కూడా. అలాగే ఛార్జింగ్ సెక్టర్ వచ్చేసి మొత్తం 2 అయితే ఉన్నది ఇక్కడ. అండ్ ఈ పక్క 2. ఈ కోచ్ కూడా ఒక రకంగా అయితే చాలా బాగుంది. శాతవాహన సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ వచ్చేసి మనకు మొట్టమొదటి సేవ వచ్చేసి మనకు జూలై 1, 1992 అయితే స్టార్ట్ చేసినారు. ఈ ట్రైన్ ఓల్డ్గా చూసుకుంటే దాదాపు 32 సంవత్సరాలు ఓల్డ్ అయితే ఉంది. కూడా సికింద్రాబాద్ మధ్యలో తిరుగుతున్న ఈ శాతవాహన ఎక్స్ప్రెస్ ట్రైన్కి ఈ పేరు ఎలా వచ్చిందంటే, ఈ ట్రైన్కి వచ్చేసి మనకు శాతవాహన సామ్రాజ్యం పేరే మనకు వచ్చేసి శాతవాహన ఎక్స్ప్రెస్ ట్రైన్కి అయితే పెట్టినారు. వచ్చేసి విజయవాడ జంక్షన్ నుంచి సికింద్రాబాద్ జంక్షన్ వరకు 350 కిలోమీటర్ దూరం అయితే ఉంటుంది. సూపర్ ఫాస్ట్ టికెట్ అయితే తీసుకున్నారు. మనకు టికెట్ ఫేర్ వచ్చేసి 140 రూపాయలు అయితే పడింది. సో మన కోచ్ చూసుకుంటే మనకు రెడ్ బ్లూ కలర్తో అయితే మెరిసిపోతుంది. చూసుకోవచ్చు మనకు వచ్చేసి బ్యూటిఫుల్ సన్ రైజ్ అవుతుంది. వ్యూ కూడా చూడండి చాలా సూపర్గా అయితే ఉంది. మధ్యలో అయితే ఆ పక్షి అయితే వచ్చి నెక్స్ట్ లెవెల్ అయితే ఉండింది. స్కిప్పింగ్ కొండపల్లి. అయితే చూడండి మనకు కొండలోకి నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. సూపర్ ఉంది వ్యూ అంతా చూసుకుంటే ఈ పక్కంతా. వచ్చేసి మధ్యరాగ అయితే వచ్చేసింది. క్రౌడ్ అయితే మాత్రం ఫుల్గా అయితే ఉన్నారు ఇక్కడ.
అలా కానీ చూసుకుంటే మన ట్రైన్కి వచ్చేసి చాలా ఫుల్గా అయితే ఉన్నారు క్రౌడ్ కానీ చూసుకోవచ్చు. మనకు ఎక్కడలో చాలా ఫుల్గా అయితే ఉన్నారు, దిగినలో కొంచెం లైట్గా అయితే ఉన్నారు, కానీ ఎక్కడలో చాలా ఫుల్గా అయితే ఉన్నారు. అంత క్రౌడ్ అయితే ఉన్నారు. మొత్తం అయితే మన ట్రైన్కి ఎక్కేసారు, చాలా ఫుల్ అయిపోయింది ట్రైన్ కానీ చూసుకుంటే. సో మన ట్రైన్ వచ్చేసి మధిరా నుంచి అయితే బయలుదేరిపోయింది. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి MDR. సో ఇక్కడ వచ్చేసి మనకు 2 minutes అనేది బయలుదేరిపోయింది మన ట్రైన్ కానీ చూసుకుంటే. బయలుదేరిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు ఖమ్మం అయితే ఉంటుంది. బండి అయితే మాత్రం ఒక రేంజ్లో అయితే లాగేస్తున్నాడు. వానాకాలం రైల్వే స్టేషన్ కుప్ప చేయడము. నుంచి మధిరా వరకు మనకైతే సిగ్నల్ అయితే అందలేదు, కానీ సరిగ్గా అక్కడైతే మనకు ఆంధ్ర లోపల అయితే తీసుకొచ్చినాడు. మధిరా నుంచి ఖమ్మం వెళ్ళేటప్పుడు కానీ చూసుకుంటే స్పీడ్ అయితే మొత్తం కొట్టి పడేస్తున్నాడు. 130 ఏం మాత్రం తగ్గేదైతే లేదు. ఒక మంచి కానీ చూసుకుంటే మనకు వచ్చేసి కొంచెం లైట్గా అయితే ఉంది చూడండి. ఇప్పుడు టైంగా చూసుకుంటే 8 అయితే అవుతుంది. ట్రైన్ స్పీడ్ అయితే మొత్తం టు ఖమ్మం. రైల్వే స్టేషన్కి వచ్చేసి KMT. అండ్ డోర్ దగ్గరికి వెళ్దాం అనుకున్నాం, కానీ క్రౌడ్ అయితే చాలా ఫుల్గా అయితే ఉన్నారు. దిగేవాళ్ళు అండ్ ఎక్కేవాళ్ళు కూడా చాలా ఫుల్గా అయితే ఉన్నారు. సో ఆయన అయితే చూడండి రన్నింగ్లోనే సీట్ అయితే పడేసినాడు. క్రౌడ్ అయితే కొంచెం ఫుల్గా అయితే ఉన్నారు. అక్కడ చూడండి వాటర్ బాటిల్ అన్నీ అయితే చేస్తున్నారు. బండి వచ్చేసి ఖమ్మం నుంచి అయితే బయలుదేరిపోయింది. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి KMT. సో ఇక్కడ స్టాప్ వచ్చేసి 2 minutes అయితే ఉండింది. వచ్చేసి దూరకాల జంక్షన్కి అయితే వచ్చింది, బయలుదేరిపోయింది. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి DKJ. సో ఇక్కడ నుంచి బయలుదేరినాక నెక్స్ట్ బస్ మనకు మహబూబాబాద్ చూసుకుంటే మనకు వచ్చేసి కోనార్ ఎక్స్ప్రెస్ అనేది వెళ్తుంది. 2 hours లేట్కి అయితే నడుస్తుంది. ఇలా కానీ చూసుకుంటే మనకు వచ్చేసి స్టార్ట్ అయ్యేది వచ్చేసి మనకు విజయవాడ స్టార్ట్ అవుతుంది. మొత్తం స్టాప్లో కానీ చూసుకుంటే తెలంగాణలో అయితే ఉంటుంది. టు మహబూబాబాద్. మహబూబాబాద్లో కానీ చూసుకుంటే మన ట్రైన్కి వచ్చేసి చాలా ఫుల్గా అయితే ఉండదు క్రౌడ్ కానీ చూసుకుంటే. మహబూబాబాద్ కానీ చూసుకుంటే మనకు దిగే వాళ్ళు తక్కువ ఉన్నారు, కానీ ఎక్కే వాళ్ళు చాలా ఫుల్గా అయితే ఉన్నారు. ఇదైతే చూడండి ఆ పక్క నుంచి అయితే ఈ పక్క అయితే వచ్చేసారు సీటు కోసం. రన్నింగ్లోనే ఎక్కేసాడు. మహబూబాబాద్లో కానీ చూసుకుంటే మన ట్రైన్ వచ్చేసి 2 minutes అయితే ఆగుతుంది. క్రౌడ్ మొత్తం చాలా ఫుల్గా అయితే ఎక్కినారు. ఇక్కడ వచ్చేసి దాదాపు 22 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి MABD. అయితే మాత్రం మామూలు అయితే ఫుల్ అయిపోయింది. ఆ పైన చూస్తే కొంచెం లైట్గా అయితే ఖాళీగా అయితే ఉంది.
చూడండి, జనరల్ కోసం అయితే మామూలుగా లేదు, చాలా ఫుల్గా అయితే ఉన్నారు. అయితే మన ట్రైన్కి అయితే క్రాసింగ్ అయితే పెట్టినారు. ఏంటంటే చూద్దాం. సాధారణ ట్రైన్ వచ్చేసి వరంగల్కి అయితే వచ్చేసింది. క్రౌడ్ అయితే మాత్రం చాలా ఫుల్గా అయితే దిగినారు. సో వరంగల్లో మన ట్రైన్ స్టాప్ కానీ చూసుకుంటే 2 minutes అయితే ఉంటుంది. ఇక్కడ అలా కానీ చూసుకుంటే మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 3కి అయితే వచ్చింది. సో ఈ పక్క మనకు ప్లాట్ఫామ్ అయితే ఉంటుంది, అండ్ అలాగే మనకు వచ్చేసి ఈ పక్క కూడా ప్లాట్ఫామ్ అయితే ఉంటుంది. 2 సైడ్లు అయితే మనకైతే ప్లాట్ఫామ్ అయితే ఉంటుంది. ఆల్మోస్ట్ వెళ్ళే ట్రైన్లు అంతా మనకు వచ్చేసి ప్లాట్ఫామ్ 3కి అయితే పెడతారు, సికింద్రాబాద్ వెళ్ళే ట్రైన్లు. వరంగల్ కానీ చూసుకుని మనకు వచ్చేసి స్టేషన్ వచ్చి రెనోవేషన్కి జరుగుతుంది. చాలా ఫుల్గా అయితే అప్డేట్ అయితే చేస్తున్నారు వరంగల్ రైల్వే స్టేషన్ కూడా. వరంగల్ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి WL. ఆ ట్రైన్ వచ్చేసి మనకు ఎర్నాకుళం పాట్నా. ఇప్పుడు వచ్చేసి మనకు పాట్నా నుంచి ఎర్నాకుళం అయితే వెళ్తుంది. ఇక్కడ కానీ చూసుకుంటే మనకు వచ్చేసి అవుదన్న కదా, ఆ లైన్ వచ్చేసి మనకు ఇప్పుడు సిరిపూర్, కాజీనగర్, బలార్షా, నాగ్పూర్ వెళ్ళాలి అంతా. అండ్ ఎటు డ్రైవేషన్ చూసుకుంటే ఇది వచ్చేసి మనకు సికింద్రాబాద్ కాజీపేట జంక్షన్, అలాగే సికింద్రాబాద్ వెళ్ళాలి. ఇవి సికింద్రాబాద్ గుంటూరు ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ట్రైన్. వెల్కమ్ టు కాజీపేట్ జంక్షన్. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి KZJ. సో ఇక్కడ మన ట్రైన్ స్టాప్ కొని చూసుకుంటే 2 minutes అయితే ఉంటుంది. క్రౌడ్ కూడా కొంచెం లైట్గా అయితే ఉన్నారు. మ్యాక్సిమం వచ్చేసి మనకు వరంగల్ అయితే కొంచెం ఫుల్గా అయితే దిగారు. సెంటర్లో కానీ చూసుకుంటే మనకు జనరల్ కోసం అయితే కొడుకుంటారు, కానీ మొత్తం ఖాళీగానే అయితే కానీ చూసుకుంటే దాదాపు 42 నిమిషాలు లేట్గా వచ్చేసి కాజీపేట జంక్షన్కి అయితే వచ్చింది, బయలుదేరిపోయింది.
వచ్చేసి కాజీపేట జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయింది. నెక్స్ట్ హౌస్ మనకు చర్లపల్లి. ఆ ట్రైన్ వచ్చేసి పెండియాల రైల్వే స్టేషన్ అయితే నిలిపోయినారు. మనకైతే ఎక్కడైతే స్టాప్ అయితే లేదు. సో మన ట్రైన్కి అయితే క్రాసింగ్ అయితే ఉంది. ఏ ట్రైన్కు తెలుసా, నాగ్పూర్ సికింద్రాబాద్ వందే భారత్ ట్రైన్కి అయితే మన ట్రైన్ అయితే క్రాసింగ్ అయితే ఉంది. ఇంకా ట్రైన్ అయితే కాజీపేట కూడా రాలేదు. అప్పుడే మన ట్రైన్ అయితే పక్కన అయితే పెడేయారు చూడండి. ఇక్కడ చూసుకున్న మనకు వచ్చేసి నాగ్పూర్ సికింద్రాబాద్ వందే భారత్ ట్రైన్ అయితే వస్తుంది. ఈ ట్రైన్ కోచెస్ అయితే తగ్గించేసారు. ఇక్కడ చూసుకున్న మనకు ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ అయితే వస్తుంది. వెల్కమ్ టు చర్లపల్లి. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి CH8. సో మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ 6కి అయితే వచ్చింది. వచ్చేసి నేను చర్లపల్లి అయితే దిగిపోతున్నాను. సో మన ట్రైన్కి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి సికింద్రాబాద్. ఇక్కడతో మన ట్రైన్ వచ్చేసి దాదాపు 1 అవర్ పైన లేట్గా అయితే వచ్చింది. ఇంకా జర్నీ విషయం చెప్పాలంటే సూపర్గా అయితే ఉంది. కాకపోతే 1 అవర్ డిలే అయితే నడిచింది ట్రైన్ కానీ చూసుకుంటే. అండ్ అలాగే జర్నీ విషయం చెప్పాలంటే మదిరా నుంచి మనకు వరంగల్ దాకా చూసుకుంటే మనకైతే క్రౌడ్ అయితే కొంచెం ఫుల్గా అయితే ఉన్నారు. సో పర్లేదు, మనం ఈజీగా అయితే ట్రావెల్ చేయొచ్చు. అండ్ విజయవాడలో ఖాళీగా అయితే ఉంది ట్రైన్ అయితే. మొత్తం ఫ్రంట్ సైడ్ కానీ చూసుకుంటే, బ్యాక్ సైడ్ చూసుకుంటే కొంచెం ఫుల్గా అయితే జనాలు అయితే ఎక్కేసి ఉన్నారు. ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఎవరైతే లేదు, కొంచెం లైట్గా ఖాళీ అయితే ఉండింది. ఇలాగా వచ్చేసి మనం వచ్చేసి చర్లపల్లి అయితే దిగిపోతున్నాము. సో వీడియో ఇస్తే కంపల్సరీ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను.